ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాలోని గొంగ్లూరు అనే విలేజ్లో ఉన్నాము. ఈ గొంగ్లూరు విలేజ్లో ఓ యువ రైతు దాదాపు 80 ఎకరాలలో ఈ మునగకు సంబంధించిన సాగు చేస్తున్నాడు. సో ఇంతకీ మార్కెట్లో ఎలా డిమాండ్ ఉంది? గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సాగు చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఈ మునగ సాగు చేయడం గల కారణాలేంటో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమర్ అనే యువ రైతు మనతో పాటు ఉన్నాడు. ఆయన అడిగి దీనికి సంబంధించిన విషయాలు మరిన్ని తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఒక యంగ్స్టర్స్గా ఉన్నారు. సో చాలామంది యువత వ్యవసాయం వైపు రావాలంటేనే వెనుకడుగు వేస్తున్నారు. అలాంటిది మీరు సాహసం చేసి తెలంగాణలో ఇది చాలా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఎవరు సాగు చేయలేదు, అలాంటిది మీరు సాగు చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది మరి? చాలామంది డ్రమ్ స్టిక్స్ కోసం అంటే మొరింగా పాట్స్ కోసమే కల్టివేట్ చేసేయటం మీకు తెలిసి ఉంటుంది. అందరికీ సహజంగా మునగ పంట అంటే మునక్కాయల కోసమే అందరూ సాగు చేస్తారనేది అందరూ అనుకుంటూ ఉంటారు. ఆకుని పౌడర్ చేసి మొరింగా పౌడర్ని యూరోపియన్ అండ్ నార్త్ అమెరికన్ మార్కెట్స్లో దీన్ని ఒక సూపర్ ఫుడ్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేశారండి. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ఒక సూపర్ ఫుడ్గా దీన్ని డిక్లేర్ చేశారండి. గత 10 సంవత్సరాల్లో మునగ ఆకు పౌడర్కి బాగా డిమాండ్ పెరిగింది ఓవర్సీస్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో. ఇదేంటంటే మనం దీన్ని ఆకుని డ్రై చేసి కనుక పెట్టుకుంటే 2 years వరకు ఇది ఏం ఉండదండి. అట్లాగే దీనికి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ లేకుండా నాన్ పెరిషబుల్ ఐటమ్ కాబట్టి అంత ఫ్లక్చుయేషన్స్ ఉండవండి. ఇప్పుడు ఎకరానికి నికరంగా ఎంతని మనం ఫిక్స్డ్గా ఇన్కమ్ ఒకటి పొందవచ్చు ఇందులో. ఎట్లే సార్, ఇప్పుడు ఇతర పంటలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మన అంటే ప్రధానంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ పండ్లు తీసుకున్న కూరగాయలు తీసుకున్న వాటితో పోల్చుకుంటే ఈ మునగాకు సంబంధించిన పౌడర్ తింటే చాలా పోషక విలువలు ఉంటాయి అంటారు. ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది? మునగాకు ఆకులు అండి 46 రకాల విటమిన్స్, మినరల్స్ అండ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయండి. మన బాడీకి రెడీ ఫర్ అబ్జార్ప్షన్ మినరల్స్ అండ్ విటమిన్స్ చాలా ఉన్నాయి ఇందులో, అమైనో యాసిడ్స్. మురింగా లీఫ్ పౌడర్ బేసిస్ మీద చాలా ప్రొడక్ట్స్ చేస్తున్నారు. అందులో ఒకటి మన మురింగా సీజనింగ్ అంటే మన కారపొడి ఇడ్లీలో నంచుకోవటం, లేకపోతే మన రైస్లో నంచుకొని తినటం, లేకపోతే ఈ పాస్తాలో కలుపుకోవటం, లేకపోతే సాలెడ్లో డ్రెస్సింగ్ కింద, లేకపోతే మన పిజ్జా పైన మురింగా సీజనింగ్ కింద అట్లా చేస్తున్నారు. తర్వాత రెడీ టు డ్రింక్ బెవరేజెస్ చేస్తున్నారు. ఈ మొరింగా లీఫ్ పౌడర్లో నుంచి ప్రోటీన్ ఎక్స్ట్రాక్షన్ చేసి వేగన్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్స్ చేస్తున్నారు. సో దీనికి నార్త్ అమెరికన్ అండ్ యూరోపియన్ మార్కెట్స్లో చాలా దీన్ని బేస్డ్ మొరింగా లీఫ్ పౌడర్ బేస్డ్లో వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ చాలా అవుతున్నాయి. ఇప్పుడు గత సంవత్సరం రోజుల నుంచి గత 2 సంవత్సరాలుగా మన భారతదేశంలో కూడా దీని విశిష్టత చాలా పెరిగింది. ఇది 400-500 ఏళ్ల క్రితం నుంచి కూడా మన ఆయుర్వేదంలో బాగా వాడేవారండి. కానీ ఈ మోడర్న్ జనరేషన్స్ వచ్చేసిన తర్వాత ఈ మునగాకు మీద ఎవరో చెప్పేవాళ్ళు కూడా మనకు తగ్గిపోయారు. ఇప్పుడు నార్త్ అమెరికన్ అండ్ యూరోపియన్ మార్కెట్స్లో బాగా దాన్ని తినటం వల్ల మనకి కూడా అవేర్నెస్ బాగా పెరిగింది. ఇప్పుడు దీన్ని హెర్బల్ టీస్గా, లేకపోతే ట్యాబ్లెట్స్ అండ్ క్యాప్సూల్స్గా, అట్లాగే వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ చాలా చేస్తున్నారండి దీనిలో. సో ఇప్పుడు మొరింగా లీఫ్ కల్టివేషన్ ఈజ్ అ న్యూ ఎరా. సో దీనికి సంబంధించిన ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇప్పుడు ఓన్గా మీరే తయారు చేస్తుంటారు, లేకపోతే బయటకి ఇక్కడ ఆకు ఇక్కడ తీసుకొచ్చి మీరు బయటకి అమ్ముతూ ఉంటారు? ఎట్లా చేస్తారు మరి మీరు? గత 2 yearsగా మేము కొద్దిగా మాన్యువల్గా చేసామండి. ఇప్పుడు ఈ మొరింగా లీఫ్ పౌడర్ చేసే యూనిట్ 8 crores పెట్టి ఫస్ట్ ఫేజ్, ఇది టోటల్గా 25 crores ప్రాజెక్ట్ అండి. మేమే దీన్ని రెడీ టు డ్రింక్ బెవరేజెస్, సీజనింగ్స్, తర్వాత మొరింగా బేస్డ్ నూడిల్స్, చాలా మాకు వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెర్బల్ టీస్, గ్రీన్ టీస్ విత్ వేరియస్ ఇన్ఫ్యూజన్స్ లైక్ స్ట్రాబెర్రీ, పోమోగ్రానేట్ ఇన్ఫ్యూజన్స్, తులసి, జింజర్, హనీ, క్యామోమైల్, ఇవన్నీ వేరియస్ ఇన్ఫ్యూజన్స్తో వీఆర్ మేకింగ్ హెర్బల్ టీస్ అవుట్ ఆఫ్ మొరింగా లీఫ్. దాని గురించి ఆల్రెడీ 8 crores పెట్టి మేము ఆల్రెడీ ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నాం. ఇంకో 2-3 weeksలో మాది ప్రొడక్షన్లోకి వస్తుంది. ఇక్కడ పండించేదంతా కూడా మేము బయటికి అమ్మమండి. మేమే దీన్ని వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ చేసి మా ఫ్యాక్టరీలో మేమే దీన్ని ప్రాసెస్ చేసి మేమే ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. అట్లాగే ఈ చుట్టుపక్కల 600 acres ఫస్ట్ ఫేజ్, ఈ సీజన్లో 600 acres మేము ఇప్పుడు ఏపిచ్చి బైబ్యాక్ కాంట్రాక్ట్ మీద ఫ్రెష్ లీఫ్ ఏదైతే ఉందో దాన్ని మేమే పర్చేస్ చేసి బైబ్యాక్ చేసి దాన్ని ఫస్ట్ వీ హ్యావ్ టు సార్ట్, గ్రేడ్ అండ్ దెన్ వాష్ చేసేసి దాన్ని డీహైడ్రేట్ చేసి పల్వరైజ్ చేసి స్టెరిలైజ్ చేసి వరల్డ్ క్లాస్ హైజీనిక్ పద్ధతుల్లో దీన్ని మేము పౌడర్ చేయడం జరుగుతుందండి. ఇట్లా ఇప్పుడు 60 ఎకరాలలో ఈ మునగ ఆకుకు సంబంధించినది వేశారు. సో 20 ఎకరాలు ప్రత్యేకంగా సీడ్స్ కోసం వేశామని అన్నారు కదా, ఎట్లా ఇక్కడ ఎవరైనా రైతులు వస్తే వాళ్ళకి ఇస్తారా మరి మీరు? అవునండి, ఇప్పుడు 60 acresలో హై డెన్సిటీతో ఇంటెన్సివ్ మొరింగా లీఫ్ ప్రొడక్షన్ చేస్తున్నామండి ఇక్కడ. ఇంకో 20 acresలో ఆర్గానిక్ సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నాం, మొరింగా సీడ్ ప్రొడక్షన్. దిస్ ఈస్ డిజైన్డ్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ లీఫ్.
ఫర్ లీఫ్ ప్రొడక్షన్. ఈ సీడ్ మేము ఏదైతే చేస్తున్నామో అది ఈ చుట్టుపక్కల రైతులకి ఇప్పుడు ఏదైతే 600 ఎకరాలు మేము రైతులకి ఇచ్చామో మేమే సీడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నామండి. సీడ్ ప్రొవైడ్ చేసి బైబ్యాక్ కాంట్రాక్ట్ వీఆర్ గివింగ్ టు దెమ్. ఎట్లా ఉంటాయి సార్, ఇప్పుడు మనకు ఒక ఎకరాకు ఇప్పుడు మిగతా పంటలు కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. సో వాటికి వీటికి పోల్చుకుంటే మనకు ఈ ఎకరాకు దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది, మనకు ఇన్కమ్ ఎంత వస్తుంటుంది? ఇప్పుడు మీరు చూసినట్టయితే రో టు రో 5 feet గ్యాప్ పెట్టామండి. ప్లాంట్ టు ప్లాంట్ 1.5 feet గ్యాప్ పెట్టామండి. 7.5 square feetలో పర్ ప్లాంట్ పెట్టాం. ఇందులో పర్ ఏకర్ వచ్చేసి 5,500 ప్లాంట్స్ పడతాయండి. ఇందులో తర్వాత 100 daysకి 100 to 110 daysకి మనకి ఫస్ట్ హార్వెస్ట్ వస్తుందండి, లీఫ్ హార్వెస్ట్. అక్కడి నుంచి ఫస్ట్ 100 days తర్వాత ఫస్ట్ లీఫ్ హార్వెస్ట్ తీసుకున్నాక ఎవ్రీ 55 to 60 days మనకి లీఫ్ హార్వెస్ట్ వస్తుందండి. అయితే ఎవ్రీ 55 to 60 days ఎంత హార్వెస్ట్ వస్తుందంటే ఇప్పుడు 5,500 మొక్కలు చొప్పున పర్ ఏకర్, పర్ ప్లాంట్ వచ్చి కేజీ లీఫ్ వస్తుందండి మనకి. అంటే పర్ ఏకర్ మీకు అప్రాక్సిమేట్గా 5 tons ఆఫ్ ఫ్రెష్ లీఫ్ వస్తుంది. అంటే మీకు ఫస్ట్ ఇయర్ 5 హార్వెస్ట్ వస్తాయండి. ఫస్ట్ ఇయర్ 5 హార్వెస్ట్ అంటే మీకు ఫస్ట్ ఇయర్ 25 tons ఆఫ్ ఫ్రెష్ లీఫ్ వస్తుంది. సెకండ్ ఇయర్ నుంచి 6 హార్వెస్ట్ వస్తాయండి. 55 to 60 days మధ్యలో మీకు సెకండ్ ఇయర్ నుంచి 6 హార్వెస్ట్ వస్తాయి. సో సెకండ్ ఇయర్ నుంచి మీకు 30 tons ఆఫ్ ఫ్రెష్ లీఫ్ వస్తుందండి. ఇక్కడ మేము ఫ్రెష్ లీఫ్ 5 rupees per kg మేము ప్రొక్యూర్ చేస్తున్నామండి లోకల్గా ఫార్మర్స్ దగ్గర నుంచి. సో మీకు 30 tons మీరు 5 rupees లెక్కన మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 1.5 lakh rupees గ్రాస్ ఇన్కమ్ ఉంటుందండి ఫార్మర్కి. అయితే ఇందులో మేము సీడ్ మేము ఫ్రీగా ఇస్తున్నామండి. మా బైబ్యాక్ అగ్రిమెంట్ మీద సీడ్ మేము ఫార్మర్స్కి ఫ్రీగా ఇస్తున్నామండి. ఇంకోటి ఏంటంటేనండి, ఇందులో 100% ఆర్గానిక్ ప్రాక్టీసెస్తో చేసే ఫార్మర్స్తోనే మేము టైఅప్ అవుతున్నామండి. ఎందుకంటే ఇది 100% ఇందులో కెమికల్స్ అండ్ పెస్టిసైడ్ రెసిడ్యూస్, లేకపోతే ఫంగిసైడ్ రెసిడ్యూస్, లేకపోతే సింథటిక్ ఫర్టిలైజర్ రెసిడ్యూస్ ఏం ఉండకూడదండి. ఆర్గానిక్ సొల్యూషన్స్తోనే మేము 100% దీన్ని ఆర్గానిక్గా చేస్తున్నామండి. అట్లాగే రైతులకి కూడా మేము దీన్ని ఎట్లా కల్టివేట్ చేయాలి, ఆర్గానిక్ ప్రాక్టీసెస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మొత్తం మేము సెమినార్స్ పెట్టి మేము ఎడ్యుకేట్ చేస్తున్నామండి. లోకల్ ఫార్మర్స్ కూడా చేసి ఆర్గానిక్ ప్రాక్టీస్లో తీసుకుంటే మనకి నార్మల్గా చేసిన కల్టివేషన్ కంటే ఆర్గానిక్ ప్రాక్టీసెస్లో ఇంకా ఖర్చు కూడా తక్కువ అవుతుందండి మనకి. ఇప్పుడు నార్మల్గా మనకు ఆర్గానిక్ ప్రాక్టీస్లో చేస్తుంటే 30 to 40,000 ఖర్చు వస్తుందండి పర్ ఏకర్ పర్ ఇయర్. సో మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే 1.5 lakh కనుక మనకి గ్రాస్ ఇది వస్తే, మీరు ఎక్స్పెన్సెస్ తీసేస్తే 30-40,000 తీసేస్తే 1,10,000 to 1,20,000 పర్ యానం నెట్ ప్రాఫిట్ ఉంటుందండి. సో ఎవ్రీ 2 monthsకి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి శాలరీ వచ్చినట్టుగా ఫార్మర్కి వస్తుందండి. ఇప్పుడు మిగతా పంటలకి ఇందాక మీరు అడిగారు ఒక క్వశ్చన్, మిగతా పంటల కంటే కూడా దీనికి ఎందుకు రావాలి అని. ఇప్పుడు మిగతా పంటలు ఉన్నాయండి, మీరు ప్యాడీ తీసుకోండి, లేకపోతే కాటన్ తీసుకోండి, లేకపోతే షుగర్ కేన్ తీసుకోండి. ఇప్పుడు ప్యాడీ వచ్చేసరికి 2 times a year, అంటే ఫార్మర్ ఈస్ గెటింగ్ ఓన్లీ 2 paychecks per year. ఇప్పుడు కాటన్ అనుకోండి వన్ paycheck per year. అదే షుగర్ కేన్ అనుకోండి ఒకసారి, అది కూడా సంవత్సరానికి ఒకసారి. వేరేజ్ మొరింగా లీఫ్ కల్టివేషన్ తీసుకున్నట్టయితే ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఫార్మర్కి ఒక శాలరీ, ఒక ఫిక్స్డ్ శాలరీ వచ్చినట్లుగా రైతుకి ఇక్కడ మీకు ఎవ్రీ 2 monthsకి ఒకసారి వస్తుందండి. అంటే నిలకడగా ఆదాయం వస్తుంది రైతుకి. ప్లస్ ఇది లీఫ్ కల్టివేషన్ కాబట్టి మన డ్రమ్ స్టిక్ కల్టివేషన్లోకి వెళ్తే క్యాటర్పిల్లర్ అని లేకపోతే రకరకాల పెస్ట్ వచ్చే ప్రమాదం ఉంది. లీఫ్ కల్టివేషన్లో మీకు నార్మల్ డ్రమ్ స్టిక్ కల్టివేషన్ కంటే లీఫ్ కల్టివేషన్లో 75 to 80% ఆఫ్ ద పెస్ట్ అటాక్ అవ్వదండి. సో దీన్ని ఆర్గానిక్ కల్టివేషన్లో చేయడం చాలా ఈజీ. మీరు చూస్తే చాలా అంటే పెద్ద మొత్తంలో చాలా ఎకరాల్లో పెడుతున్నారు. చాలా మంది ఇక్కడ చిన్న సన్నకారు రైతులు కూడా ఉంటారు, 2 acres 3 acres, బిలో 5 acres వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మరి మీరు ఏం చెప్తారు? ఇలాంటి సాగు చేసే వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మా ఫ్యాక్టరీ లొకేషన్ దగ్గర నుంచి 50 kilometers రేడియస్ వరకు, అంటే ఇప్పుడు ఇది సంగారెడ్డి పుల్కల్ మండలం అండి, గొంగళూరు విలేజ్ ఇది. ఇక్కడ ఫ్యాక్టరీ లొకేషన్ దగ్గర నుంచి 1 hour 1.5 hour డ్యూరేషన్ వరకు మేము ఫార్మర్కి మేము ఎంకరేజ్ చేస్తున్నామండి పెట్టమని. ఎందుకు అంటే మేము ఫ్రెష్ లీఫ్ తెచ్చి ఇక్కడ హైజీనిక్గా ప్రాసెస్ చేయాలి. సో మాకు 1 hour 2 hours లోపు హార్వెస్టింగ్ తర్వాత 2 hours లోపు మాకు ప్రొడ్యూస్ రావాలి. అంటే లేకపోతే దాని ఫర్మెంటేషన్ అని రకరకాలుగా లీఫ్ స్పాయిల్ అయ్యే ప్రమాదం ఉంది. సో 50 kilometers రేడియస్ టు 75 kilometers రేడియస్ వరకు మేము ఫార్మర్కి నో మ్యాటర్ హౌ మచ్ ఎక్స్టెంట్ ద ఫార్మర్ ఈస్ హ్యావింగ్, 2 acres కానీ 5 acres కానీ 100 acres కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, వీఆర్ రెడీ టు కొలాబరేట్ విత్ దెమ్. ఇక సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన హార్టికల్చర్ ఆఫీసర్ మనతో ఉన్నారు. సో ఈ జిల్లాలో ఇంతకీ ఈ
మునగకు సంబంధించిన పంట ఎంత సాగు చేస్తున్నారు, దీనివల్ల రైతులకు ఎలాంటి ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నారు ఏందనేది తెలుసుకునేందుకు మనతో పాటు ఆఫీసర్ ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మన దగ్గర అయితే ఇప్పుడు 112 ఎకరాల్లో ఉంది. అంటే ఆందోళ్ కాన్స్టెన్సీలో దాదాపు 37 ఎకరాల వరకు ఉంది. అలాగే జహీరాబాద్లో ఒక 34 ఎకరాలు, తర్వాత అన్ని కాన్స్టెన్సీస్ కలిపి మనకు 112 ఎకరాలు ఉంది. మన స్టేట్లో చూస్తే దాదాపు 2400 వరకు ఎకరాల్లో ఉంటుంది. కానీ ఇదేంటంటే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం వచ్చింది. ఇదేంటంటే సూపర్ ఫుడ్ అనే అంటున్నారు. హెల్త్ కాన్షియస్ వచ్చిన తర్వాత సూపర్ ఫుడ్ పైన క్రేజ్ పెరిగింది. ఇక్కడ మనకి ఇంతకుముందు తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఇవన్నిట్లో పండిస్తున్నారు. మనం కూడా పండించే వాళ్ళము. కానీ దీనికి ఏంటంటే ఈ మునగ ఆకుకు దాదాపు మనం 2014-15లో దాదాపు 12 కోట్ల వరకు ఎగుమతి చేసుకున్నాం. అంత విలువగల మనకు విదేశీ మారకం వచ్చింది. అట్లాగే 15-16లో కూడా దాదాపు 16 నుంచి 17 కోట్లు పోయింది. కానీ దీనికి ఇంకా విలువ ఎంత ఉంది అంటే దాదాపు 26,000 కోట్లదైనా బిజినెస్ చేసుకోవచ్చు రైతులు. రంగారెడ్డి జిల్లాలో కూడా రిసార్ట్స్లో దాదాపు 400 ఎకరాలకు పైగా ఈ మునగకు సంబంధించిన సాగే చేస్తున్నారు. సో అక్కడ కూడా వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. ప్రగతి రిసార్ట్స్ సిఎండి డాక్టర్ జీబీకే రావు కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ప్రయోగంగా మీరు ఇక్కడ దాదాపు 300 ఎకరాల్లో ఈ మునగ చెట్టుకు సంబంధించిన సాగు చేస్తున్నారు. ఎట్లా ఉంటుంది దీనివల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయి, మార్కెట్లో ఎట్లా డిమాండ్ ఉంది దీనికి? 750 సంవత్సరాల నుంచి మనం ఏ అయితే మర్చిపోయామో వాటి యొక్క పోషక విలువలు ఏముంటాయో అలాంటివి మనం మునగ ఒకటి. దీంట్లో మనం పున్ననవ ఉంది, మనకి అట్లాగే పునగంటి ఉంది, మనకి అనేక రకాల అశ్వగంధ ఉంది, అలాగే మీకు బర్రె సుగంధపాల, ఈ వెరైటీస్ ఒక 150 వెరైటీస్ నెక్స్ట్ 1000 ఇయర్స్కి ఏదైతే కావాలో జనానికి. ఇప్పుడు ఈ మునగ గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నామంటే దీనిలో పోషక పదార్థాలు మీరు యాపిల్ తినండి, 10 యాపిల్స్ ఈక్వలెంట్ మన ఒక కూర. అలాగే క్యారెట్ తీసుకోండి, 1 కేజీ క్యారెట్ ఈక్వలెంట్ ఒక కూర మునగతో. అలాగే మీరు అరటిపళ్ళు తీసుకోండి, 6 కాయలంత అరటిపండుకి పొటాషియం ఎంత వస్తుందో అంత వస్తుంది. దీంట్లో ఇది అది లేనిదని లేదు. ఇది ఇంక్లూడింగ్ ఇమ్యూనిటీని పెంచుతుంది. మీకు దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి కావాల్సినంత బౌల్ క్లీనింగ్, ఎప్పుడు జీర్ణకోశం బాగుంటే అన్నీ బాగుంటాయి, అట్లా ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు చాలా పంటల్లో చాలామంది అదే చెప్తూ ఉంటారు, ఈ పంట వేసుకుంటే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. కానీ తీరా రైతులు సాగు చేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ సరైన ధర లేక నష్టపోతున్నారు. సో ఇది కూడా మేబీ అట్లా ఉండే అవకాశం ఉంటుందా, లేక ఎట్లా ఉంది మార్కెట్లో? ఇది టోటల్ ఓవరాల్ మేము చేసేది ఇదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం 1000 ఎకరాలది మేము చేసేదంటే ఎక్స్పోర్ట్ మార్కెట్కి మేము టార్గెట్ చేస్తాం. ఇది ఎక్స్పోర్ట్ మార్కెట్. లోకల్ మార్కెట్ని స్లోగా పెంచుకుంటూ వెళ్తాం. ప్రతి స్కూల్లోనూ పిల్లలకి ఎగ్స్ ఇచ్చే బదులు ఇట్లాంటివి ఇవ్వాలి. ప్రతి ఇంట్లోనూ ఒక 6 గ్రామ్స్ మినిమం ఇది రోజు వాడుకోవాలి. అలా వాడుకుంటే మీకు 2 లక్షల కోట్ల బిజినెస్ ఉంటుంది. మీరు ఇది పెరిగేది ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించింది. టోటల్ దీనికి సంబంధించిన ఈ కాలపరిమితి ఎంత ఉంటుంది సార్ ఈ మొక్కది? ఇది 60 సంవత్సరాలు. ఒక్కసారి వేస్తే 60 సంవత్సరాలు ఉంటుంది. మీరు చూశారు కదా అటువైపు అవన్నీ కూడా మీరు అవన్నీ కూడా అది ఎప్పుడు 15 సంవత్సరాల క్రితం వేసినాయి. ఇది 60 సంవత్సరాలు దీని లైఫ్ ఉంటుంది. మనం అప్పటి వరకు మీరు తీసుకుంటూ ఉంటామే. సార్ చెప్పండి, ఈ మునక్కాయల దాన్ని కూడా మన ప్రభుత్వ అర్థంలో దీన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కూడా కృషి చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు దీన్ని? తెలంగాణ రాష్ట్రంలో ఉధృతంగా సాగు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసేసి మనకు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క మనిషి సగటున ఒక 6 గ్రాముల పౌడరు తీసుకుంటే దాదాపు 60,000 ఎకరాల సాగు కావాలి మనకు. సో ఇది తీసుకున్నట్టయితే ఎలాంటి బీపీ కానీ, షుగర్ కానీ, తర్వాత ఆర్థరైటిస్ కానీ, తర్వాత వివిధ రోగాలకు నిరోధించడానికి వీలవుతుంది. సో ఆ దిశన తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్లో అంతర పంటగా మనము ఒక మునగని ఒక కొత్తగా తయారు చేసేసి ఇక్కడే వాడుకోకుండా దేశంలో అన్ని రకాల రాష్ట్రాలకు పంపించి బయట దేశాలకు కూడా దీన్ని పంపించి ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఈ మునగతోటి తీసుకునే అవకాశాలని దాదాపు 80,000 కోట్ల రూపాయల ఉత్పత్తులకి పొటెన్షియల్ ఉంది. కాబట్టి దాన్ని వాడుకోవాలని చెప్పేసి ఆలోచన చేయడం మొదలుపెట్టాం. సో మనతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రగతి రిసార్ట్స్లో ఉన్నటువంటి మునక్కాయకు సంబంధించిన తోటను కూడా ఆయన పరిశీలించడం జరిగింది. సో ప్రభుత్వ అర్థంలో మరి తెలంగాణలో దీన్ని ఎలా ముందుకు తీసుకుపోతారు ఏంటి అనేది ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా ప్రాంతాల్లో నేను చూశాను ఇదివరకే. ఇక్కడ కొంచెం ఎక్కువ విస్తారంలో పెట్టారు, దాదాపు 300 ఎకరాల్లో ఉంది. కాబట్టి వీళ్ళ అనుభవాలను కూడా ఒకసారి అధ్యయనం చేద్దామని రావడం జరిగింది. బాగుంది. ఇప్పుడు ఏంటంటే జాతీయంగా అంతర్జాతీయంగా దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. మన దేశంలో ఈ రోజుకు జరుగుతున్నటువంటిది టర్న్ ఓవర్ అయితే ఉందో 40,000 కోట్ల రూపాయల విలువైనటువంటి
బేరం జరుగుతుంది, అంటే అమ్మకాలు కొనుగోళ్ళు. ప్రత్యక్షంగా ఆకు, ప్రధానంగా ఆకే, కాయ కంటే కూడా ఈ ఆకులో ఉండేటువంటి పలు రకాల పోషక విలువల మూలంగా దీనికి చాలా ఆదరణ ఉంది. వర్షాధారంతో పండుతుంది, దాంతోపాటు డ్రిప్తో పండుతుంది, తక్కువ నీళ్లతో పండుతుంది. కోతులు కానీ, అడవి పందులు కానీ, గాలివాన కానీ, లేకుంటే రాళ్లవాన కానీ దీన్ని బెడదలేదు. సో చాలా సులువుగా వచ్చేటువంటిది, దీన్ని ప్రోత్సహించాలనేటువంటిది మా ఆలోచన. ఉద్యాన పంటలలో భాగంగా దీన్ని ప్రోత్సహించాలి. ఇప్పుడు కొత్త తరం వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు సాగు వైపు వచ్చి కేవలం సాంప్రదాయ పంటలు, ఆహార పంటలే కాక ఇటువంటి భిన్నమైన పంటల్ని కూడా వాళ్ళు ఎంచుకొని చేసుకోగలిగితే ఇది మనకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ను అధ్యయనం చేసుకొని అందులో ఫిట్ అయితే స్థిరమైన ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు ప్రభుత్వ పరంగా దీన్ని ప్రోత్సహించాలంటున్నారు, మరింత విస్తరించేలా చేయాలంటున్నారు. సో రైతులకు ప్రభుత్వ పరంగా ఏమైనా ప్రోత్సాహాలు ఉంటాయా, ఎస్పెషల్లీ ఈ మునకు సంబంధించిన తోట గిట్ట సాగు చేస్తే? ఇప్పుడు అన్ని పంటలకు ఉండేటువంటి రాయితీలు ఈ పంటలకు ఉంటాయి. రాష్ట్ర వ్యవసాయ విధానంలో రైతాంగానికి ఏ వసతులు అయితే ఉన్నాయో వాళ్ళకు అవే వర్తిస్తాయి. ఎట్లా ఉంటుంది సార్ ఇతర పంటలతో పోల్చుకుంటే ఈ పంటకు సంబంధించి రైతులకు ఎలాంటి లాభాలు ఎట్లా ఉండబోతున్నాయి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రైతులకు ఎట్లాంటి సలహా సూచనలు ఇస్తారు ఈ విషయంలో మీరు? అంటే దీనికి సంబంధించి ఏంటంటే ఒక స్థిరమైన మార్కెట్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. రేపు దీనికి సంబంధించినటువంటి యూనిట్స్ వస్తున్నాయి. ఈ యూనిట్స్ ఏంటంటే క్రష్ చేసి పౌడర్ చేసుకునేటువంటి అవకాశం, డ్రైయింగ్ మెషిన్స్ పెట్టేసి ఎక్కడికక్కడ. సో 5-6 గ్రామాల నడుమ ఒకటి, గ్రామానికి ఒకటి, లేకుంటే మండలానికి ఒకటి, క్లస్టర్ చొప్పున ఒకటి అట్లా పెట్టుకున్నా ఆ విస్తీర్ణంలో ఉండేటువంటి ఈ పంట సాగు మొత్తాన్ని సేకరించుకొని ఒక తోన మార్కెటింగ్ చేసుకోగలిగితే ఒకటి మార్కెట్ స్థిరత్వం ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. మా పంటను వీళ్ళు ఫలానా వాళ్ళు కొంటారు. ఆ స్థిరత్వం ఉంటే రైతు నమ్మకంగా వేస్తాడు, భరోసాగా వేస్తాడు. సో ఏ పంట అయినా పండించడానికి రైతు కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు కూడా రైతు సుముఖమే. రైతు ఎప్పుడు కూడా నవ్యత్వంతోనే ఆలోచిస్తాడు. కానీ తను పండించిన పంటకు మార్కెట్ ఉంది అన్న భరోసా ఉంటే తను నిలకడగా వేస్తాడు ఆ పంట. కాబట్టి దీని మార్కెట్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా మేము అధ్యయనం చేస్తున్నాం. వచ్చే వానాకాలం నాటికి దీని మీద చాలా విస్తారంగా వేసుకోవడానికి ఒకవేళ అవకాశాలు ఉన్నాయని మేము వ్యవసాయ శాఖ తరఫున ధృవీకరిస్తే అప్పుడు మేమే పెద్ద క్యాంపెయిన్ తీసుకుంటాం. ఈ మునగాకు పంట సాగుతో రైతులకు చాలా లాభాలున్నాయి. దీనివల్ల ఇతర పంటలతో పోల్చుకుంటే, అంటే పండ్లు, కూరగాయలతో పోల్చుకుంటే అధిక పోషకాలున్న పంట ఇది. సో ఇలాంటి దానికి చాలామంది కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం దీన్ని సాగు చేస్తున్నారు. దీనివల్ల రైతులకు ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. సో చాలా తక్కువ టైంలో దీనికి సంబంధించిన క్రాప్ కూడా వస్తుంది. సో ఇలాంటి పంటలను, ఇలాంటి యువ రైతులను ప్రభుత్వం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సంజయ్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.